దేవుని కృప ఉంది కాబట్టి మనం పాపం చేసినా పర్వాలేదు, దేవుడు క్షమించేస్తాడులే. అందుకే బైబిల్లో ఒక మాటను ఎత్తుకున్నారు. నాకు చెప్పాను కదా, దుర్బోధకులు ఎప్పుడు కూడా బైబిల్లో చూపిస్తారు. ఏమన్నాడంటే, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. కాబట్టి మనం అంటే వాకింగ్ చెప్పేటప్పుడు ఏం చెప్పాలంట? ఒరే పాపి అనకూడదంట, ఒరే నీతిమంతుడా. ఏడే సిగరెట్ కాల్చిన నీతిమంతుడు అనాలి, దొంగదానం చేసిన నీతిమంతుడు, ఒరే నీతిమంతుడా సిగరెట్ కాలుతున్నట్టు అనాలంట. ఒరే నీతిమంతుడా వ్యభిచారం చేస్తున్నట్టు నీతిమంతుడు. అంటే వ్యభిచారం చేస్తే నీతిమంతుడు, సిగరెట్ కాలితే నీతిమంతుడు. ఎందుకు నీతిమంతుడు అయ్యాడంట? బాప్తిస్మం తీసుకున్న రోజునే నీతిమంతుడు అయిపోయాడు. ఇలాంటి బోధలు చేసి వ్యసనాలను విడిచిపెట్టినటువంటి యవనస్తులు మరలా వ్యసనాలు తీసిపోతారు. ఒక అనైతిక జీవితాన్ని, ఇమ్మొరాలిటీ, అనైతిక జీవితాన్ని పరిచయం చేస్తారు వీళ్ళు. దేవుడు చెప్పాడా నేను కృపగలవాడిని కాబట్టి నువ్వు తప్పు చేసినా పర్లేదు అన్నాడా? ఎంత బాగుందో తెలిసి ఈ బోధ. తప్పు చేసేవాడికి బోధ బాగుంటుంది. ఒక రోజు లోకము, ఒక రోజు దేవుడు అని 2 పడవల మీద కాలు వేసినట్టుగా లోకాన్ని దేవుణ్ణి అనుసరించే వారికి ఈ బోధ బాగుంటుంది. అందుకే రారు, ఆ బోధ నచ్చి అక్కడికి వెళ్ళిపోతారు. పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలనుకున్న వాడికి ఆ బోధ నచ్చదు.